ఈ రోజుల్లో నాకు ఏమీ జరుగుతోంది? నేను కోపంగా మారిపోయాను. మరియు నేను చిన్న విషయాల గురించి చెడు అనుకుంటున్నాను. ఈ విషయం గురించి మెహనా అక్కతో మాట్లాడడం మంచిది అని నేను అనుకుంటున్నాను. అక్క, నేను లోపల రానా? రా ప్రియా, కూర్చో. మీరు చాలా కాలం తర్వాత వచ్చారు. అన్నీ బాగున్నాయా? అక్క, ఈ రోజుల్లో నాకు బాగున్నట్లు అనిపించడం లేదు. నేను కోపంగా మారుతున్నాను. మరియు నేను చిన్న విషయాల గురించి చెడు అనుకుంటున్నాను. ఈ కారణంగా నేను నా కుటుంబం మరియు స్నేహితులను నొప్పిస్తున్నాను. ఇది ఎందుకు జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను మీ సలహా తీసుకోవాలని అనుకున్నాను. ప్రియా, మీరు ఏ కారణం లేకుండా భయపడుతున్నారు. మీరు చూపిస్తున్న లక్షణాలు మీ యువత యొక్క లక్షణాలు. ఇది శరీరానికి సాధారణ ప్రక్రియ. ఇది ప్రతి అమ్మాయికి జరుగుతుంది. ఇది బాల్యాన్ని ముగించడానికి మరియు యువతకు రానున్న సంకేతం. ఇక్కడ రా, నేను వివరిస్తాను. ఒక అమ్మాయి పప్యూబతిలో ఉన్నప్పుడు పిట్యూటరీ మరియు సెక్స్ గ్రంథుల హార్మోన్లు బాలకులు మరియు బాలికలలో లింగ సంబంధిత లక్షణాలు మరియు లక్షణాలకు బాధ్యత వహిస్తాయి. ఈ హార్మోన్లు అమ్మాయిలపై ప్రత్యేక ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు, కింద కాళ్ళు మరియు ప్రైవేట్ భాగాలలో జుట్టు ఉత్పత్తి, అందమైన శరీరం ఉత్పత్తి, కండరాల మరియు కండరాల పెరుగుదల మొదలైనవి. అవును అక్క, నేను నాలో ఈ మార్పులను చూడగలను. నేను కేవలం సంకోచిస్తున్నాను. ఎవరికి చెప్పాలి మరియు ఎలా చెప్పాలి? మరియు మీరు అనుభవిస్తున్న భావోద్వేగ మార్పు కూడా పప్యూబతి యొక్క భాగం. ఇది మూడ్ స్వింగ్స్ అని పిలుస్తారు. అందుకే అక్క, నేను దీనికోసం ఏమి చేయాలి? మనం చిత్రకళ, నాట్యం, గానం లేదా మీకు నచ్చిన ఏదైనా కళలతో మనలను బిజీగా ఉంచడానికి ప్రయత్నించాలి. మీరు మీ తల్లిదండ్రులు, డాక్టర్, పాఠశాల కౌన్సిలర్ మరియు మీ అనుభవాలను గురించి మీ స్నేహితులతో మాట్లాడవచ్చు. ధన్యవాదాలు అక్క, మీరు నా అన్ని సమస్యలను పరిష్కరించారు. నేను మీరు చెప్పినది ఖచ్చితంగా చేస్తాను.